ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నటువంటి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్ జిల్లాలో పర్యటించబోతూ ఉన్నారు. హనుమకొండలో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నటువంటి నిరంజన్ అనేటువంటి బాలుణ్ణి రేపు పవన్ కళ్యాణ్ పరామర్శించబోతూ ఉన్నారు. వారి నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు కూడా భరోసా కల్పించబోతూ ఉన్నారు. ఒక పక్క ఏదైతే గతంలో హైదరాబాద్లో జనసేన సమావేశం పెట్టుకుంటానంటేనే అక్కడ ప్రభుత్వం ఆయనకి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణలో పర్యటించబోతూ ఉన్నారు. ఇప్పటికే నిన్న ఢిల్లీలో సమావేశం పెట్టి జాతీయ స్థాయిలో జనసేన ఏ విధంగా వెళ్ళబోతుంది, జాతీయవాదానికి సంబంధించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా చూస్తూ ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక దేశ రాజకీయాల్లో ఏ విధంగా వెళ్ళబోతున్నారో మనందరికీ కూడా అర్థమవుతూనే ఉంది. అయితే మొన్న ఏదైతే తెలంగాణలో జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వనటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆ సమయంలో జనసేన నాయకులు కూడా ఏ విధంగా మాట్లాడారో చూసాం. రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరంగల్లో పర్యటించబోతూ ఉన్నారు. హనుమకొండలో ఆ బాలుడి నివాసానికి వెళ్ళి ఆ బాలుడిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు కూడా భరోసా కల్పించబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఎక్కడి దాకైనా వెళ్తారు. గతంలో కూడా అనేక సార్లు అభిమానులకు సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని కలవాలనుకుంటూ కలవలేక వాళ్ళు ఇల్లు దాటి బయటికి రాలేక ఇబ్బంది పడుతున్నటువంటి చాలామందిని ఇదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పూర్తిగా కూడా పరామర్శించి వారికి భరోసా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం, ఆయన అభిమానించే వాళ్ళ కోసం ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందుకు వేస్తూనే ఉంటారు. అయితే జన సైనికులు కూడా మొన్న తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కొంత ఆ రోజు ఆగ్రహం వ్యక్తం చేయటం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సభల్ని ఇక్కడ ప్రభుత్వం అడ్డుకుంటుందంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా మాట్లాడారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనసున్న మహారాజు ఇక్కడ తెలంగాణలో ఒక బాలుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ పవన్ కళ్యాణ్ని కలవాలంటూ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ బాలుడి నివాసానికి వెళ్ళబోతూ ఉన్నారు. ఆ బాలుడిని పరామర్శించబోతున్నారు. ఆ బాలుడి కుటుంబ సభ్యులకు కూడా భరోసా కల్పించే విధంగా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి ఆ బాలుడిని పరామర్శించబోతున్నారంటే మా నాయకుడు మనసున్న నాయకుడు అంటూ కూడా జన సైనికులు కూడా అంతా చెప్తూ ఉన్నారు. మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణ పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో జన సైనికులు కూడా అంతా సిద్ధమవుతూ ఉన్నారు. జన సైనికులంతా రేపు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు.